హాయ్ హలో వెరీ వెల్కమ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు J24 న్యూస్. సో ఈ రోజు ఈనాడులోని ప్రధాన వార్తలు చూద్దాం. ఉత్తర అట్లాంటిక్ లో ఉద్రిక్తం. రష్యా నౌకను అమెరికా సీజ్ చేసిందంట. సహకరించని బ్రిటన్. మరో నౌక స్వాధీనం. తీవ్రంగా మండిపడిన క్రెమ్లిన్. జలాంతర్గామి రక్షణ నౌకలను పంపేందుకు సిద్ధం. ట్రిబ్యునల్ లో తేలాలి, ప్రాజెక్టులు అప్పగించాలి. అప్పటి వరకు టెలిమెట్రీల ఏర్పాటు కుదరదు. 2 రాష్ట్రాలకు స్పష్టం చేసిన కృష్ణా బోర్డు. తెలంగాణ ఇచ్చిన నిధులు బోర్డు నిర్వహణ జమ. మున్సిపల్స్ తుది హోటళ్ల జాబితా 12న. రిజర్వేషన్ల ఖరారు దిశగా కసరత్తు. ఎన్నికలకు ఏర్పాట్లు ముమ్మరం. సో మున్సిపల్ ఎన్నికలు, తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. మున్సిపల్స్ కు తుది ఓటర్ల జాబితా 12న ప్రచురిస్తారు. రిజర్వేషన్లు ఖరారు దిశగా కసరత్తు. ఎన్నికలకు ఏర్పాట్లు ముమ్మరం. రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల కోసం పురపాలక శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. రిజర్వేషన్ల ఖరారైన తర్వాతే నోటిఫికేషన్ విడుదల కానుంది. సో రిజర్వేషన్ లో ఖరారైన తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వస్తదంట. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే రంగంలోకి దిగడంతో పురపాలక శాఖ అధికారులు కూడా వేగం పెంచారు. జనాభా ప్రాతిపాదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. మొత్తం ఎన్నికల పర్వంలో రిజర్వేషన్ల ప్రక్రియ అత్యంత కీలకం కావడంతో అధికారులు దీనిని సకాలంలో పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో గడువు ముగిసిన 117 మున్సిపాలిటీలు అండ్ 6 కార్పొరేషన్ల ఎన్నికలకు రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇంకా గడువు ముగియని 4 మున్సిపాలిటీలతో పాటు జిహెచ్ఎంసీని కూడా ప్రస్తుత ఎన్నికల నుంచి మినహాయించారు. బాహ్య వలయ రహదారి పరిధిలోని మున్సిపాలిటీలను విలీనం చేయడం వల్ల జిహెచ్ఎంసీ పరిధి పెరగగా దీన్ని 3గా విభజించాలన్న ప్రతిపాదన నేపథ్యంలోనే ఇక్కడ కూడా ఎన్నికలు వాయిదా వేశారు. దాంతో మిగతా పట్టణ స్థానిక సంస్థల్లో తుది ఓటర్ల జాబితా సిద్ధం చేసే పని మొదలైంది. ఈ నెల 1వ తేదీనే ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించగా ప్రస్తుతం అభ్యంతరాలు పరిశీలనలో పనులు నడుస్తున్నాయి. ఈ నెల 12న తుది జాబితా ప్రచురించనున్నారు. 20న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుందని భావిస్తున్నారు. ప్రభుత్వం దీనిపై ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు ఫిబ్రవరి 2వ వారంలో నిర్వహించే అవకాశం ఉంది. మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి. ఫిబ్రవరి 2వ వారంలో నిర్వహించే అవకాశం ఉంది. దాని ఫస్ట్ రిజర్వేషన్లు ఇస్తారంట. రిజర్వేషన్ల తర్వాత ఎన్నికలు నిర్వహిస్తారు. 2011 జనాభా లెక్కల ప్రకారం SC/ST రిజర్వేషన్లు ఉన్నాయి. రాష్ట్రంలో కులగణన కోసం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ ప్రతిపాదనల ఆధారంగా బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. పట్టణ స్థానిక సంస్థల్లో SC/ST జనాభా తక్కువగా ఉంటుంది. మొత్తం జనాభాలో వీరి వాటా ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. ఇది పూర్తయిన తర్వాత బీసీ రిజర్వేషన్లు పూర్తి చేస్తారు. 2020లో జరిగిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 13.82% SCలు, 3.25% STలు, 32.52% బీసీ జనాభా ఉన్నట్లు గుర్తించి దాని ఆధారంగానే రిజర్వేషన్లు ఖరారు చేశారు. SC/STలకు నిర్ణయించాక మిగతా వాటిని మొత్తం రిజర్వేషన్లు 50% పరిమితి లోబడి బీసీలకు రిజర్వేషన్లు కేటాయిస్తారంట. మొత్తం స్థానాల్లో 50% మహిళలకు కేటాయించున్నారు. 50% ఏమో మహిళలకు ఇస్తారు. రిజర్వేషన్ ప్రకారం ఏ సామాజిక వర్గానికి కేటాయించినప్పటికీ అందులో సగం స్థానాలు మళ్ళీ మహిళలకే దక్కుతాయి. సో బీసీ అయినా, SC/ST అయినా, జనరల్ అయినా, ఏ స్థానం అయినా 50% స్థానాలు అయితే మహిళలకి కేటాయిస్తాయని వాడతా.